ట్రాక్టర్ల ద్వారా చెత్త తొలగింపుకు స్వస్తి పలికి ఎలక్ట్రిక్ ఆటోలతో తొలగింపుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ నెల 18న అమరావతి నుంచి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణలు వర్చువల్ గా ఈ ఆటోలను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్ వద్ద ఏర్పాట్లను ఆయన అధికారులు, పోలీసులు, టీడీపీ నేతలతో కలిసి పరిశీలించారు. అధికారులకి రూప్ కుమార్ పలు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చెత్త తొలగింపుకు ఈ ఆటోలు వాడాలని మంత్రి నారాయణ నిర్ణయించారన్నారు. కార్పొరేషన్ పరిధిలో 200 ఆటోలు కొనుగోలు చేశారని, తొలి విడతలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం సందర్భంగా 100 ఆటోలను సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ శనివారం వర్చువల్ గా ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు, శివాలయం చైర్మన్ అజయ్, టీడీపీ ముఖ్య నేతలు బాలాజీ, తిరుమల నాయుడు, జహీర్, దర్శి హరికృష్ణ, పిట్టి సత్యనాగేంద్ర, అశోక్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగర కార్పొరేషన్కి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి గౌరవ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు, అదేవిధంగా రూరల్ నుంచి ప్రాచుర్యం వహిస్తున్నటువంటి రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరూ కలిసి మాట్లాడి నెల్లూరు నగర కార్పొరేషన్కి ఈ చెత్త తరలించేదానికి 200 ఎలక్ట్రికల్ ఆటోలు ఆర్డర్ చేయడం జరిగింది మాట్లాడుకొని. అందులో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 3వ శనివారం అనేక ప్రాంతాల్లో నిర్వహిస్తారో, ఈ శనివారం వచ్చే శనివారం మదనపల్లిలో గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొంటున్నారు ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. ఆ రోజు నెల్లూరు నగర కార్పొరేషన్కి సంబంధించి 100 ఎలక్ట్రికల్ ఆటోలు ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి నారాయణ సార్ గారు వర్చువల్గా ఆ రోజు ప్రారంభం చేస్తారని చెప్పడం జరిగింది. అందుకని ఈరోజు గౌరవ రూరల్ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు అందరితో మాట్లాడుకొని ఎక్కడ పెట్టాలా, ఏం చేయాలని ఆలోచన చేసుకొని ప్రాంతాన్ని పరిశీలించేదానికి ఎలా ఎక్కడైతే బాగుంటుందని ఆలోచన చేసి అధికారులతో కలిసి ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతాన్ని గాంధీబొమ్మ ప్రాంతంలో పరిశీలన చేయడం జరిగింది. ఈ యొక్క ఎలక్ట్రికల్ ఆటోలు ఇప్పటివరకు చెత్త తరలింపు అంతా కూడా ట్రాక్టర్ల ద్వారా జరుగుతూ ఉంది. ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం, ఎన్జీటీ గైడ్లైన్స్ ప్రకారం ఈ యొక్క తడి చెత్త, పొడి చెత్త సపరేట్గా చేయాలా, నెల్లూరు నగరాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని ఏదైతే ఆలోచనతో అటు మంత్రి గారు, రూరల్ శాసనసభ్యులు పనిచేస్తున్నారో వారి ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు నగర కార్పొరేషన్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా 200 ఎలక్ట్రికల్ ఆటోలను సమకూర్చడం జరిగింది. ఇది రేపు శనివారం రోజు ఉదయం 11 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు పొంగూరు నారాయణ సార్ గారు వర్చువల్గా ఇక్కడ ఫిజికల్గా రూరల్ శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా, కార్పొరేషన్ సంబంధించిన గౌరవ మేయర్ గారు అందరూ కూడా, నుడా చైర్మన్ గారు, వక్ఫ్ బోర్డు జిల్లా అధ్యక్షులు అందరూ ఇక్కడ పాల్గొంటారు. వారందరి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వర్చువల్ గా ప్రారంభిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్స సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.